వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సమాజాన్ని మేల్కొల్పుతున్న కవులు, రచయితలు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వ్యాఖ్య. ఎన్నో పథకాలతో పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన కేసీఆర్. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టీకరణ. నంగునూరుపల్లెలో కళ్యాణ మండపం నిర్మాణానికి 10 లక్షలు గ్రామస్తులకి అందజేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వ్యక్తులని ఉపేక్షించవద్దు. పోలీస్ అధికారులని ఆదేశించిన అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజం చెడుదారి పడుతున్నప్పుడు కవులు, రచయితలు తమ కవితల ద్వారా ప్రజలని మారుస్తారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం సంఘం అధ్యక్షుడు సుతారపు వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ, భారతీయ సమాజాన్ని కులతత్వాల నుండి కవితల ద్వారా మేల్కొల్పుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. మారుతున్న సమాజానికి కొన్ని సందర్భాల్లో కవిత్వం లేదా కవి సమాజం చెడుదారి పడుతున్నప్పుడు తాను చెడుదారి పట్టలేదు, రూపం మార్చలేదు, స్వరూపం మార్చలేదు, లక్ష్యం మార్చలేదు, ప్రజలనే మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఇది కవిత్వం యొక్క విశిష్టతనని చెప్పి ప్రజల మీద విశేషమైన ప్రభావితం చేసినటువంటి శక్తి కవిత్వానికి ఉంది. ఎందుకంటే అక్షర రూపాన్ని ధరించినటువంటి కవిత్వం మానవ జీవితం లోపల ప్రభావితం చూపిస్తుంది. మానవులందరూ కూడా అక్షర రూపం ధరించుకున్న కవిత్వాన్ని నమ్ముతారు. కాబట్టి అట్లాంటి నమ్మకాన్ని కాపాడుకుంటూనే ఇంకా కవిత్వం మీద, భుజస్కంధాల మీద నేటికి పట్టి పీడిస్తున్నటువంటి కులతత్వాన్ని, అంటే కుల అసమానతరం, అదేవిధంగా కోల్పోతున్న మానవీయ విలువలను లేదా భారతీయ సమాజాన్ని ప్రభావితం చేయడానికి అప్పరాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాశ్చాత్య అనుకరణను, ఇవన్నిటి మీద కూడా, అంతేకాదు నూతన సైన్స్ ఆవిష్కరణలను, అదేవిధంగా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఆ సవాళ్ళను ఎదుర్కొని కవిత్వం కొత్త రూపంతో, కొత్త పుంతలతోటి లక్ష్యాన్ని ఛేదించకుండా ఒక ప్రబలమైనటువంటి శోధక శక్తిగా నిలవాలని, అది మనం అందరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి లోపల ఉన్నదని. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పళని కన్వెన్షన్ హాల్లో మేయర్ చెక్కా వెంకటరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని జోషన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పరిసరాల్లో ఉన్న చెరువులు ఎట్లా ఉన్నాయి, మన యొక్క కరెంటు పరిస్థితి ఎట్లా ఉన్నది అని దయచేసి ఒకసారి మనం గమనించుకుంటే, ఆనాడున్న పరిస్థితి ఈనాడున్న పరిస్థితికి ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఉన్నా కారణం తెలుస్తుంది. అంతేకాదు మా మంత్రి గారు ఎన్నిసార్లు వస్తుంటే చంద్రశేఖర్కి అని చెప్పి ఆయనకే నేను గర్వంగా మంత్రి చెప్తున్నాను. నాడు మన నాయకుడు కేసీఆర్ గారు ఆ ఒక్క అడుగు మేడ్పల్లి మండలమేది కాదు, మన పీర్జాది కూడా ఈరోజు కార్పొరేషన్ అయ్యేది కాదు. ఈ అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకులకు, మా అందరికీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వీళ్ళందరినీ ఏర్పాటు చేసినటువంటి అదృష్టం మన తెలంగాణ సాధించిన మన కేసీఆర్ గారు మనకు ప్రసాదించిన వరం. ఈరోజు మనందరం
గులాబీ సైనికులాగా పనిచేసే అవకాశం కూడా ఇప్పుడు మన సీఎం కేసీఆర్. ఇలా మనం తాగుతున్నాం, మినరల్ వాటర్ తాగుతున్నాం, ఫిల్టర్ వాటర్ వాడుతున్నాం. కృష్ణా గోదావరిని కలిపి తీసుకొచ్చి మనందరికి కూడా తాగునీరు గంట గంటకు ఫిల్టర్ చేసి గంట గంటకు టెస్టులు చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనందరికి కూడా ఫిల్టర్ మినరల్ వాటర్ తాగిపిస్తలేడా? అంతకుముందు నీళ్ళుండేనా, కరెంట్ ఉండేనా, ఏముండే? ఆసరా పింఛన్ ఉండేనా, కళ్యాణ లక్ష్మి ఉండేనా? ఏమీ లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మేము అది చేస్తాం, బృతిస్తాం, బిత్తిస్తామని. బిత్తియరు మోసం మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. మనకంతా నోర్లలో మట్టి కొడతారు వాళ్ళు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవ్వరు నమ్మరు. నమ్మకం అంటే కేసీఆర్, విశ్వాసం అంటే బీఆర్ఎస్. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. హ్యాట్రిక్ సీఎంగా తప్పకుండా మూడోసారి సీఎం అవుతాడు. తప్పకుండా సీఎం అయినాక మళ్ళీ పిఎం కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఉన్నది. తప్పకుండా 2024లో దేశంలో పాగా వేసేది బీఆర్ఎస్ పార్టీయే. ఇక్కడ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. రిపోర్టర్లకు మీకు ఏం కావాలి? ప్లాట్లే కావాలి కదా, అది తప్పకుండా పరిశీలనలు ఎలక్ట్రానిక్ మీడియా తప్పకుండా చేసే బాధ్యత నాది. పెద్ద ఎత్తున మన పిరిదాజ్గూడ కార్పొరేషన్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఏది ఏమైనా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా ఉద్యమకారులు కానీ, సీనియర్ నాయకులు కానీ, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళన పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఆత్మీయ సభలు పెట్టినాయి. ప్రతి ఒక్క సభ కూడా ఎంత సక్సెస్ అంటే అంత సక్సెస్. ఈరోజు మనం చూస్తున్నాం 26 కార్పొరేటర్లకు 26 ఈ పిరిదాజ్గూడ కార్పొరేషన్లో 26 టీఆర్ఎస్. అందరు కూడా మేమున్నాము ఒక సైనికుల లెక్క. మేము మా వాడిని అభివృద్ధి చేసినాం, మేము అందరినీ కూడా డెవలప్మెంట్ చేసినాం. 2 సంవత్సరాలు కరోనా. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగునూరుపల్లెలో కళ్యాణ మండపం నిర్మాణానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలకి అందజేశారు. 2 నెలల క్రితం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో కళ్యాణ మండపం లేని విషయాన్ని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన తక్షణమే తన వంతుగా 30 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఈ నిధులని 3 విడతలుగా ఇస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామంలో పర్యటించిన ఆయన కళ్యాణ మండపం నిర్మాణానికి మొదటి విడతగా 10 లక్షల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన గృహ నిర్మాణ సొసైటీ చైర్మన్ గోపిరెడ్డి రమణయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాలం తులసమ్మ, వైసీపీ గ్రామ నాయకుడు శంకర్, ఎంపీటీసీ కృష్టిపాటి సంధ్య మంజునాథ శర్మ, సర్పంచ్ షావలి లక్ష్మీదేవి, వెంకట్రాముడు, గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందుకే ఈ గ్రామస్తులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి, ప్రత్యేకించి నా వైపు నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ గ్రామానికి పలుమార్లు వస్తూ ఉంటాను. నేను ఒక నియోజకవర్గ శాసనసభ్యునిగా 5 సంవత్సరాల పదవీ కాలం గడిచేసరికి ఎక్కడైనా ఏ ఎమ్మెల్యేలైనా ఏ గ్రామానికైనా 1 సారి 2 సార్లు 3 సార్లు పోతే గొప్ప. నేను ఈ గ్రామానికి నెల 1-2 సార్లు వచ్చాను. అంటే ఏదో ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించడం, నన్ను అక్కడికి రప్పించే ప్రయత్నం చేయడం, నా పట్ల వారి ప్రేమను ప్రదర్శించడం, పండగను, పబ్బమను, తిరునాళ్ళను, శివాలయంలో పూజను, దేవరను, గ్రామ అభివృద్ధను, ఏదో ఒక కార్యక్రమాలు. అందుకే ఈ గ్రామస్తులతో నా బంధం రాజకీయ నాయకులు ఒక 600, 700, 800 మంది కూర్చుండేదానికి కావలసిన మండపాన్ని, కింద భోజనశాల, పైన కళ్యాణ మండపం, భోజనశాలకు సపరేటుగా వంటశాల, కళ్యాణ మండపానికి ఎదురుగా 20-25 సెంట్లు ఖాళీ జాగా, చెట్లు గిట్లు వేసి కూర్చునేదానికి కూడా సౌకర్యం. ఈ 60-70 లక్షల్లో నన్ను వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నన్ను ఇంత అని అడగలే. ఎంతో కొంత సహాయం చేసినా పర్వాలే, సలహా ఇచ్చినా పర్వాలే, ప్రభుత్వం వైపు నుంచి
సహాయపడింది. ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేయడానికి కళ్యాణ మండపాలకు వ్యక్తిగతంగా ఉండదు కాబట్టి మనందరం కలిసే చేసుకోవాలి ఈ పని అని చెప్పి నేను గ్రామస్తులకు చెప్పినాను. నేను మీతో పాటు ఒకరిని, నాతో పాటు మీరు ఒకరు, అందరం కలిసే మన పిల్లల పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, మన శుభకార్యాలకు మండపం కట్టుకున్నాం. అయితే ఊరంతా కలిసి సగభాగాన్ని మీరు భరించండి, మీ కొరకు మీ పెద్ద బిడ్డలాగా నేను సగ భాగాన్ని భరిస్తానని చెప్పినారు. అందుకు వాళ్ళందరూ అంగీకరించినారు. గ్రామస్తులందరూ కలిసి 30 లక్షల రూపాయలు ప్రోగు చేయడానికి అంగీకరించినారు. గ్రామ పెద్దలందరూ, గ్రామస్తులందరూ, ఇక్కడ ఉన్న పెద్దలంతా. నేను 30 లక్షలు ఇస్తానని మాట ఇచ్చిన. వేగవంతంగా త్వరితగతిన కళ్యాణ మండపం అయిపోయింది. ఒక 15 లక్షల రూపాయల వరకు ఖర్చు కూడా చేసినారు. ఇదంతా కూడా గ్రామస్తుల యొక్క చందాలతోనే, వారు 30 లక్షల రూపాయల వరకు ఇవ్వాలనుకునే డబ్బుల నుంచే ఖర్చు పెట్టారు. ఇక నేను ఇవ్వాల్సిన 30 లక్షల రూపాయల్లో కూడా 3 సార్లు 10 లక్షలు ఇస్తానని చెప్పిన వాళ్ళు. పని నిర్మాణం జరిగే స్థాయిని బట్టి మీదొక 10 లక్షలు, నాదొక 10 లక్షలు, మళ్ళీ మీదొక 10 లక్షలు, నాదొక 10 లక్షలు, మళ్ళీ మీదొక 10 లక్షలు, నాదొక 10 లక్షలు. ఈ ప్రకారంగానే మండపాన్ని నిర్మించుకున్నాం, ఎవరికి ఆర్థిక భారం లేకుండా అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. మాట ప్రకారం ఈరోజు నన్ను మా పార్టీ వాళ్ళు, గ్రామ పెద్దలు ఆహ్వానించి ఒకసారి జరుగుతూ ఉండే పనిని సందర్శించమని, ఈశ్వరుని దర్శనం చేసుకోమని కోరితే నంగనూరుపల్లికి వచ్చినాం. చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామ ప్రజల యొక్క వివాహాది శుభకార్యాల కోసం నిర్మించబోయే కళ్యాణ మండపానికి 30 లక్షల రూపాయలు చందా నేను ఏవైతే ఇస్తానని చెప్పినానో అందులో భాగంగా మొదటి విడత ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళకు అందజేస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ పని జరుగుతుంది, మళ్ళీ ఒక 10 లక్షలు ఇస్తాం, మళ్ళీ పని జరుగుతుంది, మళ్ళీ ఒక 10 లక్షలు ఇస్తాం. అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి పోలీస్ అధికారులని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందైపల్లి పోలీస్ స్టేషన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవేపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పేకాట, మట్కా, గుట్కా, కర్ణాటక మద్యం తదితర వాటిపై గట్టిగా నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులని గౌరవించి వారి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించే మార్గం దిశగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. పోలీస్ కానిస్టేబుల్స్, హోంగార్డులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని, అలక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పెనుగొండ సిఐ కరుణాకర్, ఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిధిలో గల జిల్లా హెడ్ క్వార్టర్స్, సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్, సర్కిల్ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్స్ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. ఈ విజిట్ యొక్క కారణం ఏంటంటే మనకి ఏరియా మీద అవగాహన తెచ్చుకుంటే అక్కడ రాబోయే సమస్యలు కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న సమస్య కానీ, లేకపోతే జరిగిన సంఘటనలు కానీ ఒక కన్సర్న్డ్ ఆఫీసర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టయితే మనం రేపు ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, లేకపోతే అదర్ క్రైమ్స్ విషయంలో మనం ఏం చర్యలు తీసుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అనే పరిస్థితి వస్తుంది. దానికోసం ఇట్లా పలు ప్రదేశాలు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పెనుగొండ సర్కిల్లోని పెనుగొండ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డిఎస్పీ ఆఫీస్ అండ్ సోమందైపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం విజిట్ చేసినప్పుడల్లా మనం ఈ అధికారులకి 2-3 పాయింట్స్ చెప్పడం జరుగుతూ ఉంది. మన ప్రయారిటీస్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఫిర్యాదిని కూడా మన రిసెప్షన్లో ఉన్నటువంటి సిబ్బంది సాధారణంగా మంచి మేనర్స్ తోటి వాళ్ళని ఆహ్వానించాలి, చిరునవ్వుతో ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలి, ఒక గ్లాస్ వాటర్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా అర్థం చేసుకునేటట్టు ఓపికతో వినాలి, విని ఆ సమస్యను అందరూ అర్థం చేసుకుని దాన్ని ఎస్ఐ గారి ముందు పెడితే దానికి సొల్యూషన్ ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళతో చేదరించుకోవడం, లేకపోతే అసహనంగా బిహేవ్ చేయడం, లేకపోతే వాళ్ళ ముందే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏదో వర్క్ ప్రెషర్లో గట్టిగా మాట్లాడటం చేయకుండా ప్రశాంతంగా మాడమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు కూడా రిసెప్షన్లో ఉన్నటువంటి మహిళా పీసీ లేకపోతే ఇంకొక పీసీ ఇద్దరు కలిసి కూడా
కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎస్ఐ గారి ముందు పెట్టి ఫైనల్ డిసిషన్ ఎస్ఐ గారి ముందు చేసేటట్టు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా పెద్ద కేసులు అయితే పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో మనకి దిశ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఒక కౌన్సిలింగ్ టీం కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడికి రెఫర్ చేస్తే దాన్ని 2-3 సిట్టింగ్లో భాగంగా దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 మనకి మన ప్రయారిటీ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్. అంటే పోలీస్ సొసైటీలో కనబడుతున్నారు, ఆల్వేస్ విజిబుల్ అండ్ పీపుల్ ఫ్రెండ్లీ. ఎవ్రీ డే బిట్వీన్ 8 and 10 in the morning అండ్ సాయంత్రం 5 to 7 కంపల్సరీగా. యువగలం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఆయన వ్యక్తిగత రికార్డుల కోసమేనని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్రలో ఎక్కడ కూడా ప్రజల సమస్యలు గుర్తించడం కానీ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయటం కానీ లోకేష్ చేయలేదని అన్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పాదయాత్ర మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అన్నే కాదు, ఏ నాయకుడినైనా ప్రజలు ఆదరిస్తారు ఈ లక్షణాలు కలిగి ఉంటే. జనాన్ని ప్రేమించగలిగితే, జనం పట్ల బాధ్యతగా ఉండగలిగితే, జనం కోసం నువ్వు వ్యక్తిగతంగా సేవ చేయగలిగితే తప్పనిసరిగా జనం నిన్ను ప్రేమిస్తారు, ఈశ్వరుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏనాటికైనా ఈ ఊర్లో మీరు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఏదైనా బలంగా మీకుంటే దీర్ఘకాలిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని స్వల్పకాలికమైనటువంటి రాజకీయాలను బుద్ధులను ప్రవేశపెట్టకుండా దీర్ఘకాలికమైన ఆలోచనలతో ఈ లక్షణాలతో కడవరకు మీరు జీవించగలిగితే మీ కోరిక సిద్ధిస్తుంది. ఉదాహరణకు నిన్న ప్రొద్దుటూరు వచ్చినారు, నిన్న 100 రోజుల ర్యాలీ, తప్పు లేదు. 100 రోజుల ర్యాలీ కార్యక్రమాన్ని మీరు జరుపుకోవాలనుకున్నారు. ఉద్దేశం, లోకేష్ అనే ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, అది 100 రోజులైందనే విషయం ప్రజల్లోకి పోవాలి కాబట్టి ఒక ర్యాలీ, రైట్. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అటువంటి ర్యాలీలు చేస్తారు, దాన్ని నేను తప్పుపడడం లేదు. ఆ సందర్భంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా మీ జిల్లా అధ్యక్షుడు వాసు మాట్లాడిన మాటలు ఏంటి? ఒకటి నవ్వు వస్తుంది, ఒకటి ఈ అరాచక పాలన పోయేదానికి లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, మన ప్రభుత్వం వస్తుంది. 2, జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ పథకాన్ని కూడా తిట్టే సమస్య మాత్రమే ఉంది. నేను అడుగుతాను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వైపు నుంచి, శ్రీనివాసరెడ్డి మాట్లాడిన దానికి అంతా అభివృద్ధి అని. 2014-19 నుంచి మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, లోకేష్ వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో నా నియోజకవర్గానికి 1 లక్ష రూపాయలు నిధులు ఏమన్నా ఇచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు ఏమైనా నిధులు ఇచ్చినారా? పారిశుద్ధ్య లోపం వలన, విపరీతమైన దోమల వల్ల, దోమల కాటు వలన మా బిడ్డలు 100 మంది మరణించినారు. 100 కోట్లు అవుతుంది కాలువల ఆధునీకరణ కోసమని అసెంబ్లీలో అడిగితే ఇయ్యలే. చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి మేము ఎమ్మెల్యేలను అడిగితే పార్టీ మారితే ఇస్తానన్నాడు. నన్ను పార్టీ మారితే తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇస్తా, లేకపోతే ఇయ్యను. ఇచ్చినాడు ఆయన. 160 కోట్లు ఇచ్చినాడు ప్రొద్దుటూరికి, ఆడవాళ్ళ బాకీ 120 కోట్లు ఇచ్చినాడు, మళ్ళొక దపాయాలు ఇస్తాడు. వ్యవసాయానికి సంబంధించి 13,500 ఇస్తా అన్నాడు, ఇచ్చినాడు. 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇస్తున్నాడు. 45 ఏళ్లకే పెన్షన్ చెప్పలే కానీ ఇస్తున్నాడు. చేనేతలకు డబ్బు ఇస్తానని చెప్పినాడు, ఇస్తున్నాడు. ఫీజు రింబర్స్మెంట్ చెప్పినాడు, ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కోట్ల రూపాయల ఆరోగ్యానికి పెడతానే ఉన్నాడు. గ్రామాన సచివాలయం కడతా అన్నాడు, కట్టినాడు. గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కడతా అన్నాడు, కట్టినాడు. గ్రామాన హెల్త్ సెంటర్లు కడతా అని చెప్పినాడు, కట్టనాడు. చెప్పినది చెప్పినట్టు ప్రజల సౌకర్యాల కోసం ఆయన చేస్తే ఏమని విమర్శిస్తారు మీరు? ప్రజలకు అసంతృప్తి లేనప్పుడు మీ పాదయాత్ర ప్రయోజనాన్ని ఇస్తుందే? ప్రజలలో ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు ఏ ప్రతిపక్షమైనా కానీ పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర వలన ప్రయోజనం లేదు. లోకేష్ పాదయాత్ర ఎట్లాంటిదంటే నపుంసకునికి వివాహము, లోకేష్ పాదయాత్ర రెండు ఒకటే. నపుంసకునికి వివాహం చేసిన వంశాభివృద్ధి జరగదు, లోకేష్ పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలోకి రాదు. రెండు సమానమే, ఇంతకంటే వేరే మాట ఆయన గురించి అవసరమే లేదు. అందుకే లోకేష్ ప్రొద్దుటూరికి వస్తాడు, పోతాడు. సంక్రాంతికి అల్లుడు వచ్చినాడు, పోతాడు, అంతే, ఏం లాభం లేదు దానివల్ల.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలని చిన్నచూపు చూస్తోందని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన సెంట్రల్ కోర్టు హోటల్లో బీసీ సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క బీసీ నాయకుడు బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అక్కడ కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. బీసీలకి విద్యా ఉద్యోగాల్లో ఏ ప్రభుత్వం అయితే అవకాశాన్ని ఇస్తుందో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. హెచ్చరిస్తున్నా. దీంట్లో భాగంగా మాకు ఉన్నటువంటి మా ఉద్యోగ మిత్రులకు ఉద్యోగ రిజర్వేషన్లలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం లేదు ఉద్యోగులకు. తర్వాత విద్యార్థులకు యువజనులకు ఉద్యోగాలు లేవు. తర్వాత మాకు కావాల్సింది మెయిన్గా అయింది బీసీలను వాళ్ళు కనుక ఏ పార్టీ అయినా కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో మాకు కులగణన మీద కానీ బీసీలకు అండగా ఉండే పార్టీకి ఏ పార్టీకైనా కూడా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబోయే 22వ తారీఖు రోజు సెంట్రల్ ఫోర్ట్ హోటల్లో 10 గంటలకు అందరూ కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి మన తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిలో అందరూ కూడా వచ్చి అక్కడ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి మా జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారు వస్తున్నారు. తర్వాత డాక్టర్ విజయభాస్కర్ గారు వస్తున్నారు. ఇందులో భాగంగా మేమంతా ఈసారి కనుక ఈ విస్తృత స్థాయి సమావేశం ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా మేము జిల్లా కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ కూడా నిలబెట్టడానికి సిద్ధం చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్తున్నాం, ప్రతి పార్టీ ఏ పార్టీ అయినా కూడా మాకు సంబంధం లేదు. జనగణన బీసీల జనగణన ముఖ్యాంశంగా వాళ్ళు తీసుకొని మాకు ఖచ్చితంగా తెలియపరచాలి. వారికి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. కర్ణాటక లాగానే గ్రంథాలయాలని ప్రతి ఒక్కరూ సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముద్దూరు సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. దేవనకొండ మండలం కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్కి పరిమితులయ్యారని, ప్రజలు ఇంటి పన్నులో గ్రంథాలయానికి 8% చెల్లిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్ కప్పట్రాల మల్లికార్జున, సర్పంచ్ కుమారుడు ఈరన్న, టెర్నకల్ రాజన్న, గ్రంథాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటి పన్ను ద్వారా ప్రజలు కట్టే ఇంటి పన్నులో 8% పన్నును ఈ గ్రంథాలయానికి మీరు పన్ను రూపంలో కడుతున్నారు. మరి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిన హక్కు మీకుంది. ఈరోజు లక్షలాది రూపాయలతో పుస్తకాలని కొని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సిన పుస్తకాలన్నీ కూడా ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు పుస్తకాలు కొని ఈ గ్రంథాలయంలో మనం ఉంచుతున్నాం. ఈ సంవత్సరం కూడా మరి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కావచ్చు, లేదా విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కానీ, లేదా కాలక్షేపానికి కథలు, నవలలు, ఇలాంటి పుస్తకాలన్నింటిని కూడా మేము కొని ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఉంచడం జరిగింది. మరి మీరంతా ఉపయోగించుకొని ఈ గ్రంథాలయ సేవలను మీరు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులు ఈ మధ్య ఎక్కువ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి పూర్తిగా పుస్తకం పట్టుకొని చదవడమే మానేసే పరిస్థితుల్లో ఈరోజు తయారవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, పెద్దలుగా మరి మన పిల్లల్ని ఈ గ్రంథాలయాలకు మీరంతా విద్యార్థులను అలవాటు చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఒక గుడి, బడి ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఈ గ్రంథాలయం కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మనం చదువుకోవాలంటే ఒక బడి అవసరం, లేదా భక్తిభావాన్ని పెంపొందించుకోవాలంటే ఒక గుడి అవసరం. ఒక దేవాలయము, ఒక విద్యాలయంతో సమానంగా ఈ గ్రంథాలయాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలా, డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా.
ఈరోజు దేవనకొండ మండల హెడ్ క్వార్టర్లో ఒక మంచి భవనాన్ని ఇక్కడ కట్టడం జరిగింది. 2019లో ఈ భవనం ప్రారంభించడం జరిగింది. ఒక మంచి వాతావరణం కూడా ఇక్కడ ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని విద్యార్థులకు ఉపయోగపడేలాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్కు వద్ద ఫుట్పాత్పై అక్రమంగా ఉన్న డబ్బాలని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ భవనాన్ని అధికారులతో కలిసి తొలగించారు. భారతదేశ వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్లో ఎండి ఎంఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన టీచర్ రామాంజనేయులు పద్మావతి కుమార్తె శివజ్యోతిక ఆల్ ఇండియా 145 ర్యాంక్ని సాధించింది. ఈ ఘనత సాధించిన కుమ్మర్ల ముద్దుబిడ్డ శివజ్యోతిక మరిన్ని ర్యాంకులు సాధించాలని శాలివాహన కుమ్మర్ల జిల్లా అధ్యక్షుడు పోతులయ్య ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివజ్యోతి మాట్లాడుతూ కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని అప్పుడే ర్యాంకులు తెచ్చుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది నాకు. ఇలా నేను పీజీ న్యూరాలజీ తీసుకుందాం అనుకుంటున్నాను స్పెషలైజేషన్. ఒక మంచి న్యూరాలజిస్ట్ అయ్యి ప్రజలకు ఉచితంగా నేను పుట్టిన ఊరికి కూడా సేవ చేద్దామన్నదే నా ఆశయం. ఈ నా జర్నీకి కారణమైన వాళ్ళు నా పేరెంట్సే. ఇప్పుడు ఇద్దరు టీచర్స్ తాడిపత్రిలో వర్క్ చేస్తున్నారు. చిన్నప్పుడు వాళ్ళు అవ్వాలనుకున్నారు కానీ అవ్వలేకపోయారు. సరే నేను అవుదాం అనుకున్నాను. సో ఇప్పుడు నా జర్నీకి కారణం వీళ్ళే నా ఇన్స్పిరేషన్. ఫైనల్గా అందరికీ చెప్పేది ఏంటంటే ఇష్టపడి చదవండి, కష్టపడి కాదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ నారే సోమశేఖరరావు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మార్కెట్ యార్డ్లో వ్యర్థాలు తీసే టెండర్ల విషయంలో అవకతవకలకి పాల్పడుతున్నారని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ ఆరోపించారు. తాజాగా జరిగిన టెండర్లలో తనకు నచ్చిన వ్యక్తికి టెండర్ వచ్చే విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. మార్కెట్ యార్డు ఏర్పడిన ఇన్నేళ్ల తర్వాత భయానక వాతావరణం సృష్టించి మార్కెట్ యార్డుకే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడని ధ్వజమెత్తారు. ఇటువంటి వ్యక్తి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొనసాగితే మార్కెట్నే అమ్మేస్తాడని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మండల నాయకులకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మామూలుగా టెండర్ ఎత్తుకుంటా ఉంటాము. ప్రతి ఒక్కరు అర్హులే కదా, టెండర్లో పాల్గొనే వాళ్ళకంతా చలానా రసీదు ఇవ్వాలి కదా అని గట్టిగా అడిగితే మాదేం లేదు, ఈ మాతో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ నారా సోమశేఖరన్న గారు వాంటెడ్గా నిలుపుమన్నాడు, నీకు ఇవ్వకూడదు అట్లా నిలుపుమన్నాడు. అంటే ఇతను ప్రతి ఒక్కరు ఆయనకు పోయి డబ్బులు ఇవ్వాలన్నా అంటే ఒకరు వాంటెడ్గా డబ్బులు ఇచ్చేమని ఆయన తీసుకోవాలన్నా డబ్బులు మేము అంత ఇవ్వలేము ఆయనకి. ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తేనే టెండర్ అట్లని ఒకరికే నిర్ణయించుకున్నాడు. ఒక మనిషితోనే ఆయన అనుకున్న వ్యక్తికి ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆయన చేత డబ్బులు తీసుకొని ఇంకొకరికి ఇవ్వకూడదు, అప్లికేషన్ కూడా ఇవ్వకూడదు అని వాంటెడ్గా రౌడీజం చేసి వాళ్ళని అనుచరులతో పెట్టి మనుషుల్ని బెదిరించి అప్లికేషన్ ఇవ్వకూడదు పో బయట అని ఆయనకి అనుచరులు ఒక ముగ్గురిని పెట్టుకొని వాంటెడ్గా కొట్టడానికి ట్రై చేసి మాతో బెదిరించి అప్లికేషనే ఇవ్వకుండా చేసినాడు. ఇట్లా దీన్ని మేము ఇక్కడే కాదు మన గౌరవనీయులైన మినిస్టర్ గారికి, పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికి కూడా తెలియపరుస్తాం. ఇంతలోనే వదలము, అందరికి తెలియపరిచి ఇట్లా వాళ్ళు మార్కెట్ యార్డ్లో చైర్మన్గా ఉంటే మార్కెట్ యార్డ్ అమ్మేస్తారు. ఇట్లా ఎక్కడ జరగలేదు, ఎప్పుడు కానీ జరగలేదు, ఇన్నేళ్లుగా జరగలేదు. ఇప్పుడు ఇలా చేస్తా ఉండడం ఇది పద్ధతి కాదు. ప్రెస్ తరఫున అందరికి మేము ప్రెస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాజాన్ని మేల్కొల్పుతున్న కవులు, రచయితలు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వ్యాఖ్య. ఎన్నో పథకాలతో పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన కేసీఆర్. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టీకరణ.
నంగునూరుపల్లెలో కళ్యాణ మండపం నిర్మాణానికి 10 లక్షలు గ్రామస్తులకి అందజేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వ్యక్తులని ఉపేక్షించవద్దు. పోలీస్ అధికారులని ఆదేశించిన అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.